హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకుందాం. సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలోకి చాలా కష్టపడి అయితే వచ్చాడు. చాలా లేట్‌గా కూడా వచ్చాడు. 30 ఏళ్ల వయసులో వచ్చినాడంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ అతని పేరు కేకేఆర్ తరపున ఫైనల్‌లో బాగా 90 రన్స్ చేసి కప్ తెచ్చిపెట్టాడు. అప్పుడు అతని పేరు తెలిసింది. గంభీర్ కూడా కేకేఆర్ మేనేజ్‌మెంట్‌కి చెప్పాడంట. అతన్ని అడ్డు పెట్టుకోండి, మంచి టాలెంట్ ఉందని. కేకేఆర్ మేనేజ్‌మెంట్ అయితే గంభీర్ మాట వినలేదు. అతనిలో టాలెంట్ గుర్తించి ముంబై ఐపీఎల్ టీమ్ అతన్ని తీసుకునింది. అక్కడ సచిన్ గ్రౌండ్ స్టాప్ ఎలాంటివారో మనకు తెలుసు. అక్కడ వాళ్ళందరి అనుభవాలను ఉపయోగించుకొని సూర్యకుమార్ తన స్కిల్స్‌ని మెరుగుపరుచుకొని గొప్ప ఆటగాడిగా అయితే ఎదిగాడు. దేశవాళీ టోర్నమెంట్‌లలో, ఐపీఎల్‌లో ముంబైకి ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాలో చోటు దక్కేలా చేసుకున్నాడు. లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా కూడా చాలా తొందరగా అయితే స్టార్‌గా ఎదిగాడు. బాగా టీమిండియా తరఫున ఎన్నో రికార్డులు కొట్టాడు. సెంచరీలు చేశాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా కూడా అయ్యాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ తక్కువ స్కోర్లకి వెనుదిరుగుతున్నాడు. జనరల్‌గా ఒక ప్రొఫెషనల్ క్రికెట్ టీమ్‌లోకి, జాతీయ టీమ్‌కి ఆడేటప్పుడు ఎటువంటి ప్లేయర్‌లకైనా అతని వీక్‌నెస్ ఏంటంటే ఆపోజిట్ ప్లేయర్‌లకి తొందరగా తెలీదు. కొంతమంది ప్లేయర్‌లకి మెల్లమెల్లగా బయటపడతా ఉంటాయి ఆడుతూ ఉండంగా. అలాగే ఈ మధ్య సూర్యకుమార్ యాదవ్‌కు జరుగుతూ ఉంది. నేను గమనించిన యాస్ ఎ క్రికెట్ ఫ్యాన్‌గా రెగ్యులర్‌గా క్రికెట్ చూడడం వల్ల నేను గమనించింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అతను టీమ్‌లోకి వచ్చినప్పటి నుంచి ఔట్ అయిన విధానాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. 2021 టీ20 వరల్డ్ కప్‌లో హసన్ అలీ బౌలింగ్‌లో హాఫ్ స్టంప్ బాల్ కట్ చేయిపోయి కీపర్ క్యాచ్ ఇచ్చి ఔట్ అవుతాడు. సేమ్ అలాగే 2022 టీ20 వరల్డ్ కప్‌లో హరీష్ రావు బౌలింగ్‌లో అదే ఇన్ స్వింగర్‌కి హాఫ్ స్టంప్ బాల్ కట్ చేయిపోయి కీపర్ క్యాచ్ ఇచ్చి ఔట్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో 2022 టీ20 వరల్డ్ కప్‌లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్‌లో రబాడా బౌలింగ్‌లో షార్ట్ పిచ్ డెలివరీకి అవుట్ అవుతాడు. డీప్ ఫైన్ లెగ్ ఫీల్డర్ చేతి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. అదేవిధంగా 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుట్ అవుతాడు. సూర్యకుమార్ యాదవ్ కవర్స్‌లో షాట్లు బాగా ఆడతాడు. దీన్ని గమనించి జాస్ బట్లర్ కవర్స్ ఖాళీగా ఉంచాడు. డీప్ పాయింట్ ఫీల్డర్‌ని ప్లేస్ చేశాడు. బాల్ కొంచెం వైడ్‌గా వేశాడు. వైడ్ లైన్‌కి కొంచెం ఫిఫ్త్ స్టంప్ లైన్‌లో వేశాడు. సూర్యకుమార్ యాదవ్ టెంప్ట్ అయ్యి బాగా షాట్ ఆడతాడు. స్లో బాల్ అది. కవర్స్ మీదగా ఆడాలనుకుంటే బాల్ సరిగ్గా టైం అవ్వదు. డీప్ పాయింట్ ఫీల్డర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. అదేవిధంగా 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో హేజల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. అది ఏం బాల్ అంటే షార్ట్ పిచ్ బాల్. 4 స్టంప్ లైన్‌లో పడి లోపలికి వస్తుంది. మిడిల్ స్టంప్ లైన్ తల మీదుగా వస్తది బౌన్సర్. ఆ బాల్ ఫైన్ లెగ్ మీదుగా ఆడదామని అవుట్ అవుతాడు. మిస్ టైమ్ అవుతుంది. కీపర్ క్యాచ్ వెళ్ళిపోతుంది. అదే 2024 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్‌లో క్యాచ్ ఇస్తాడు. సేమ్ అది కూడా సేమ్ బాల్ 4 స్టంప్ లైన్‌లో పడి లోపలికి కట్ అవుతుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తంజీమ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. అది కూడా 4 స్టంప్ బాల్ లోపలికి కట్ అవుతుంది. ఇన్ స్వింగర్. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫుల్ లెంత్ డెలివరీ హరీష్ రావు బౌలింగ్‌లో వెనక్కి వచ్చి కవర్స్ మీదుగా ఆడదామని ట్రై చేస్తాడు. ఫీల్డర్ చేతికి క్యాచ్ ఇస్తాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో మిడిల్ వికెట్ యార్కర్ పతిరనా బౌలింగ్‌లో అవుట్ అవుతాడు. సేమ్ అదే సిరీస్‌లో పతిరనా బౌలర్ లాంగ్ ఆన్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. ఈసారి అది హాఫ్ కటర్. అదే సిరీస్‌లో శ్రీలంకతో అషితా ఫెర్నాండె బౌలింగ్‌లో షార్ట్ షార్ట్ బాల్ ఫైన్ లెగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్‌లో బౌలర్ సిమిలానే అది కూడా హాఫ్ వికెట్ యార్కర్ ఎల్బిడబ్ల్యూగా అవుట్ అవుతాడు. అదే సిరీస్‌లో సేమ్ బౌలర్ సిమిలానే బౌలింగ్‌లో వైడ్ డెలివరీ అంటే వైడ్ లైన్ కొంచెం యువతల పిచ్ అవుతుంది. ఆ బాల్‌ని చేజ్ చేయబోయి డీప్ పాయింట్ ఫీల్డర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. అదే సిరీస్‌లో డీప్ క్రుగర్ బౌలింగ్‌లో 4 స్టంప్ లైన్‌లో లోపలికి కట్ అవుతుంది. ఆ బాల్ ఫ్లిక్ ఆడబోయి డీప్ స్క్వేర్ లెగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. రీసెంట్‌గా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా ఫస్ట్ టీ20లో ఆర్చర్ బౌలింగ్‌లో 4 స్టంప్‌లో పడి లోపలికి కట్ అయ్యే బాల్‌ని ఫైన్ లెగ్ మీదుగా ఆడాలని ట్రై చేసి పేస్ బీట్ అయిపోయి కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. సెకండ్ టీ20లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్స్ బౌలింగ్‌లో 4 స్టంప్ లైన్‌లో పడి లోపలికి కట్ అవుతుంది. ఆ బాల్‌ని డిఫెండ్ చేయబోయి బాల్ బౌల్డ్ అయిపోతాడు. మూడో టీ20 మ్యాచ్‌లో షార్ట్ పిచ్ బాల్ అది కూడా 4 స్టంప్ లైన్‌లో పడి లోపలికి వస్తుంది. తల హైట్‌లో వస్తుంది. దాన్ని కూడా ఫైన్ లెగ్ వైపు ఆడబోయి కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఎక్కువగా అవుట్ అయింది లాంగ్ ఆన్, కీపర్, డీప్ ఫైన్ లెగ్, డీప్ పాయింట్ ఫీల్డర్ చేతికి ఎక్కువ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఎక్కువగా ఏ బాల్కి అవుట్ అయ్యాడంటే ఆ 4 స్టంప్ లైన్‌లో పడి లోపలికి కట్టేది. ఇన్ స్వింగర్ కానీ, హాఫ్ కటర్ కానీ
ఆ మిడ్ వికెట్కి వచ్చే బాల్స్కి ఎక్కువ అవుట్ అయిపోతున్నాడు. షార్ట్ పిచ్ డెలివరీ కానీ మామూలుగా నార్మల్ డెలివరీ కానీ ఆ బాల్ ఆడడంలో అవుట్ అయిపోతున్నాడు. కోహ్లీకి కవర్ డ్రైవ్ ఎలాగో, రోహిత్ శర్మకి ఫుల్ షాట్ ఎలాగో, అలాగే సూర్యకుమార్ యాదవ్కి ఫైన్ లెగ్ మీద సిక్స్లు కొట్టడము అలాగనమాట. అందుకే అక్కడ కరెక్ట్గా ఫీల్డ్ ప్లేస్మెంట్ అయితే చేస్తున్నారు. డీప్ ఫైన్ లెగ్ డీప్ స్క్వేర్లో ఫీల్డర్లను పెడుతున్నారు. ఒకటి 145 కిలోమీటర్లు ఎక్కువ స్పీడ్ అన్నా వేస్తున్నారు, లేకపోతే స్లోగా అన్నా వేస్తున్నారు. అందుకని ఆ ఏరియాలో ఎక్కువ అవుట్ అయిపోతున్నాడు. మళ్ళీ అదే షాటు లెగ్ వికెట్ పడితే ఈజీగా ఆడేస్తున్నాడు. హాఫ్ వికెట్ పడి లోపలికి వచ్చే బాల్ ఆ షాట్ ఆడలేకున్నాడు, కష్టపడుతున్నాడు. ఆ షాట్ మిస్ అయిపోతున్నాయి. జనరల్గా ఏ బ్యాట్స్మెన్కైనా అతని బాడీ లాంగ్వేజ్ని బట్టి, ఓపెన్ స్టాండ్స్ని బట్టి అతని వీక్నెస్లు అనేవి బయటపడుతూ ఉంటున్నాయి. సూర్యకుమార్ యాదవ్ది ఓపెన్ స్టాండ్స్, ఒక ఎడమ కాలు వచ్చేసి బయటకు ఉంటుంది, ఒక కాలు లెగ్ వికెట్కి ఉంటుంది. బాల్ పిచ్ అయిన వెంటనే అతను హాఫ్ వికెట్ మీదకి వెళ్ళి ఆడుతూ ఉంటాడు. ఫుట్ వర్క్ ఏమి ఉండదు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇలాగే ఫుట్ వర్క్ ఉండదు. వాళ్ళ బాల్ టైమింగ్తో ఎక్కువ వాళ్ళు రన్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే సూర్యకుమార్ యాదవ్ టైమింగ్ అయితే బాగా ఉంది, కానీ స్లోవర్ బాల్స్ని రీడ్ చేయడంలో విఫలమవుతున్నాడు. స్ట్రైక్ స్ట్రైక్ రొటేటింగ్ కూడా మనం సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్లో ఎక్కువ చూడటం. 2023 టీ20 వరల్డ్ కప్లో కూడా ఇదే అయింది. స్ట్రైక్ రొటేట్ చేయలేక ప్రెజర్ బిల్డే అవుట్ అయ్యాడు. అతను బాల్ ఆడేటప్పుడు హాఫ్ వికెట్కి వచ్చి ఆడటం వల్ల ఏమవుతుందంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్కి కట్ చేయడానికి టైం దొరకడం లేదు. పేస్ ఎక్కువగా ఉన్నప్పుడు టైం దొరకడం లేదు. అందుకని కీపర్కి వెళ్ళిపోతుంది క్యాచ్. లేకపోతే యార్కర్ లోపలికి వచ్చినా కూడా, ఆఫ్ స్టంప్ యార్కర్ వచ్చినా కూడా దానికి రియాక్ట్ అయ్యే టైం దొరకడం లేదు. ఇక ఫైన్ లెగ్ మీద డీప్ స్క్వేర్ లెగ్ మీద ఆడే షాట్ అంటారా, అది చాలా రిస్క్తో కూడిన షాట్. వెళ్తే 6 వెళ్తుంది, లేకపోతే క్యాచ్ వెళ్తుంది. దానికోసం ఆపోజిట్ కెప్టెన్స్ కూడా రిస్క్ తీసుకున్నారు. అక్కడ ఇద్దరు ఫీల్డర్ని పెడుతున్నారు, దానికి తగ్గట్టే బౌలింగ్ చేస్తున్నారు. ఆ బాల్ కుదరలేదంటే వైడ్ లెగ్ మీద బాల్ వేసి డీప్ పాయింట్ ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చేలా అవుట్ ప్లాన్ చేస్తున్నారు, లేదా లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చేలా అవుట్ చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఎక్కువసార్లు అవుట్ అయింది అయితే ఈ బాల్స్కే. కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్, సురేష్ రైనా, ఎంఎస్ ధోని ఇటువంటి గొప్ప ప్లేయర్లు కూడా వాళ్ళ వీక్నెస్ను తొందరగా తెలుసుకొని దాని నుంచి బయటపడి ఎక్కువ రన్స్ అయితే చేయగలిగారు. టీమిండియా తరఫున గొప్ప ప్లేయర్లు ఎదిగారు. సూర్యకుమార్ యాదవ్ కూడా అలాగే ఇది ఒక వీక్ పాయింట్గా అందరూ తెలుసుకునే లోపు తొందరగా బయట పడతాడని ఆశిస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.